మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. వీడియో నెంబర్ 428. ఇవాళ మనకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్ నెంబర్ 1, 2026 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మే 22 అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ అండి. సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మనకు యాక్టింగ్ లోకల్లీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. ఇది గుర్తుంచుకోండి. మే 22 ఏమో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 2, దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం క్యాబినెట్ స్థాయిలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. క్వశ్చన్ నెంబర్ 3, 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఏ రచనకు లభించింది? ఆన్సర్ తైవాన్ ట్రావెలాగ్. మ్యాండరిన్ భాష నుండి ఇది ఇంగ్లీష్లోకి అనువదించబడింది. మ్యాండరిన్ లాంగ్వేజ్ అనేది మనకు చైనా ప్రాంతంలో మాట్లాడే భాష అండి. దీని రచయిత్రి యాంగ్ షువాంగ్ జీ. ఈమె మ్యాండరిన్లో రాస్తే లిన్కింగ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 4, ఇటీవల వార్తల్లోకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించింది ఎవరు? అభిజిత్ డిఫ్కే అండి. 2026 మే 16. దీని ట్యాగ్ లైన్ వచ్చేసి వాయిస్ ఆఫ్ ద లేజీ అన్ఎంప్లాయిడ్. క్వశ్చన్ నెంబర్ 5, ప్రతిష్టాత్మక యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025 కొరకు ఎంపికైన ఇండియన్ ఆర్మీ అధికారిని ఎవరు? అభిలాషా బరాక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 6, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఎక్కడ ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ని స్టార్ట్ చేశారు? షిరిడి అండి. అంటే మనకు రక్షణ రంగ ఉత్పత్తులు ప్రైవేట్ సెక్టార్లో మహారాష్ట్రలో స్టార్ట్ చేశాడు. ఏర్పాటు చేసిన సంస్థ NIBE లిమిటెడ్ సంస్థ అండి. ఇక్కడ నుంచి మనకు 300 కిలోమీటర్ల పరిధి గల యూనివర్సల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ సూర్యాస్త్రాన్ని కూడా స్టార్ట్ చేసింది. క్వశ్చన్ నెంబర్ 7, ఇటీవల యునెస్కో భారత్లోని ఏ ప్రాంతాన్ని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ప్రపంచంలోనే 2వ అత్యంత పొడవైన చెక్కుచెదరని గోడగా గుర్తించింది? ఇండియాలో ఉన్న ఒక ప్లేస్ కుంభల్గఢ్ కోట అండి, రాజస్థాన్. దీని పొడవు 36 కిలోమీటర్లు. ఇది మనకు అరావళి పర్వత శ్రేణుల్లో ఉంది. 15వ శతాబ్దంలో మేవార్ సామ్రాజ్యానికి చెందిన రాణా కుంభ దీన్ని నిర్మించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల భారత సైన్యంలో ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏవి? 2 వ్యవస్థలు స్టార్ట్ చేసిందండి. ఒకటి కౌటిల్య, 2 క్యూపోర్స్ అండి. ఈ 2 కూడా గుర్తుంచుకోండి మీరు. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 26వ దేశంగా ఏ దేశం చేరింది? సౌదీ అరేబియా అండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది మనకు చూడండి చీతా, లియోఫార్డ్, స్నో లియోఫార్డ్, జాగ్వార్, ఫ్యూమా ఇలాంటి జంతువుల్ని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని ఇండియా ప్రమేయంతోనే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది మనకి 2023లో ఏర్పాటైంది. 2024లో క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. 2026 మే 26న క్వాడ్ దేశాల విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగిందండి. ఇందులో USA, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా ఉన్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతము సంబంధించి మనకి చాలా కీలకమైన మీటింగ్ ఇది. చైనా యొక్క ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి ఈ 4 కంట్రీస్ క్వాడ్ గ్రూప్గా ఏర్పాటు చేయబడ్డాయి. సో ఇది నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి లేటెస్ట్ టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరి ఈ 4 దేశాలను గుర్తుంచుకోవడానికి మీకు కోడ్ కూడా ఇచ్చాను ఇక్కడ. నేను జస్ట్ ఇక్కడ ఏ అనేది మిస్టేక్ పడింది. కోడ్ JUSA. జే అంటే జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, USA. ఈ 4 కంట్రీస్ మన క్వాడ్ గ్రూప్లో ఉన్నాయి.